ఇక మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే అగస్త్యముని అనే ఆయన దేశ పర్యటన చేసేటప్పుడు ఈ యాగంటికి చేరుకుంటాడు. చేరుకున్నప్పుడు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేస్తాడు. తయారు చేసేటప్పుడు కుడివైపు ఉన్న బొటనవేలు విరిగిపోతుంది. అసలు ఎందుకు విరిగిపోయిందని తెలుసుకోవడం కోసం శివ పూజ చేస్తాడనమాట, తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో భాగంగా కాకాసురుడు అనే ఆయన ఈయన తపస్సును భంగం చేయడానికి కొన్ని కాకులను పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ అగస్త్యమునికి విపరీతమైన కోపం వచ్చి శాపం ఇస్తాడనమాట. ఈ ప్రదేశంలో ఎక్కడే కానీ కాకులు వాలకూడదని శాపం ఇస్తాడు. ఆ శాపంలోనే భాగంగానే ఇక్కడ ఎక్కడే కానీ కాకులనే వాలవు. అగస్త్యేశ్వర ముని మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. కొద్ది సంవత్సరాల తర్వాత ఈయన తపస్సును మెచ్చి సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై నువ్వు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించలేదని ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు నాయన, సాక్షాత్తు నేనే ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడ కొలువు తీరుతానని చెప్తాడు. అన్నట్టుగానే ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఏకశిలా రూపంలో ఇక్కడ కొలువు తీరుతారు. ఇంకా మనం లోపలికి వెళ్ళి పెరిగే బసవన్నను చూద్దాము, అలాగే గుడి లోపల విగ్రహం ఎలాగుందో చూద్దాము. ఈ యాగంటిని ఇంతవరకు ఎవరు ఇట్లా చూపించిండారో అంత మంచి బెస్ట్ క్యాప్చర్ అనేది తీసినాము. ఓపికతో చూసినారంటే మంచి వీడియో, ప్రతిసారి చెప్తాం కదా అట్లే ఇది కూడా ఒక మంచి వీడియో. సరే పోదాం పండింగా. ఇక్కడ కింద ఉందన్నమాట, మనం చాలా పైకి వచ్చేసినాము. అంతా పాచి పట్టింది లోపల. ప్రజెంట్ అయితే ఇప్పుడు కరోనా టైం కాబట్టి అంతా క్లోజ్ చేసేసినారు. ఈ నంది బసవన్న ఎత్తు 5 అడుగులు, వెడల్పు 15 అడుగులు ఉంది. అలాగే 20 ఏళ్ళకు ఒకసారి 1 అంగుళం పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం వీడియో స్టార్టింగ్లో 400 సంవత్సరాల కిందట ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెప్పినాము. అది మనం కొన్ని ఆర్టికల్స్ ద్వారా, ఇంకా వికీపీడియా, ఇంకా యూట్యూబ్లో వీడియోల ద్వారా మనం ఇట్లా చెప్పడం జరిగింది. కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. ఇక్కడ బోర్డులో మెన్షన్ చేసింది ఏంటంటే 90 సంవత్సరాల కిందట ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారంట. బసవన్న ముందరే ఉమామహేశ్వర స్వామి గర్భగుడి ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టోరీలో, అగస్త్యముని ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేసేటప్పుడు కుడికాలు బొటికన వేలు ఇరిగిపోతుందన్నమాట. ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే ప్రతిష్ఠించారు. మనం ఆ గుహలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి గుహకి ఎంట్రెన్స్. వెంకటేశ్వర స్వామిని తయారు చేసేటప్పుడు బొటికిన వేలు విరిగిపోయింది కాబట్టి మెయిన్ గుడిలో పెట్టకూడదని దీన్ని ఈ గుహలో పెట్టడం జరిగింది. అందుకే దీన్ని వెంకటేశ్వర స్వామి గుహ అంటారు. అండ్ ఇది వచ్చేసి చాలా న్యాచురల్ గా ఫామ్ అయిన గుహ అనమాట. చాలా పెద్దగా ఉంది, లోపల కూడా చాలా బాగుంటుంది.